హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదియో వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే దివాళీకి ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఉసిరికాయ పచ్చడి అయితే చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకే వెళ్లే ముందు రోజే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పచ్చడి నాకు ఎలా వచ్చాయి అనుకుంటే కనుక, ఒకసారి నేను మార్కెట్కి వెళ్తుంటే అక్కడ ఉసిరికాయలు అయితే కనిపించాయి. అక్కడ నేను ఒక ½ కిలో వరకు ఉసిరికాయలు అయితే తీసుకుని ట్రై చేశాను. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చూసాను, బట్ ఎవరు మెజర్మెంట్స్ అయితే అంత కరెక్ట్గా చెప్పలేదు. సో ఇంకా ఉప్పు కారాలు అయితే తక్కువైనప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ అలా అయితే నేర్చుకున్నాను. కానీ బాగా కుదిరింది. ఈ రోజైతే స్టార్ట్ అవుతున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఇంకా ర్యాపిడో కూడా బుక్ చేసుకున్నాం. ఇంక ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఫెస్టివల్ టైం కాబట్టి ఇంకా అందరూ కూడా ఊర్లో అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందో చూసుకుని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం. ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. సికింద్రాబాద్ వచ్చేటప్పటికి ఇంకా ఫుల్ అయిపోతారు అనమాట. ఇంక ఈ లోపు టిఫిన్ చేసేయచ్చులే అని అనుకున్నాము. సాంబార్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇంకా నిద్ర లేచేటప్పటికి తాడేపల్లి గుడి అయితే వచ్చింది. ఇంకెంతో డిస్టెన్స్ ఉండదు రాజమండ్రి రావడానికి. బట్ ఈ ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది మాకు ఇంటికి రావడానికి. ఇంకా వేరే ట్రైన్స్ కూడా ఉన్నాయి, అవి అయితే మనం మిడ్నైట్ 1 కల్లా దిగిపోతాము. కానీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఆ టైంలో ఆటోస్ బస్సెస్ ఇవేమీ ఉండవు కదా. సో ఇంకా అందుకే మేము ఆ ట్రైనింగ్ బుక్ చేసుకోలేదు. ఇదిగోండి గోదావరి కూడా వచ్చింది. గోదావరి వచ్చిందంటే ఇంకా రాజమండ్రి కూడా వచ్చినట్టే కదా. ఇంకా గోదావరి రాగానే మా హస్బెండ్ ఫేస్ లో ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే వచ్చింది. ఇంకెప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఫుల్ గా ఎగ్జైట్ అయిపోతున్నారు. అలా అర్థమైందా నీకు? ఫైనల్లీ రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ఇంకెక్కడి నుంచి ఆటోస్ అవి చాలానే ఉంటాయి, మనం ర్యాపిడో ఏం బుక్ చేసుకునే అవసరం లేదు. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి ఈవినింగ్ అయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఇది మా చింటూ అనమాట. నన్ను చూసి చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా అందుకని ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని షాపింగ్ చేయాల్సి ఉంటే వచ్చాము. మా కాలేజ్ కూడా ఇక్కడేనండి, ఆదిత్య కాలేజ్. ఆ పక్కనే చెన్నై షాపింగ్ మాల్ అయితే ఉంటది. ఈ షాపింగ్ మాల్ అయితే రీసెంట్ గానే కట్టారు. ఇంకా దీని బ్యాక్ సైడ్ అయితే రాజమండ్రి కాంప్లెక్స్ ఉంటది. ఇక్కడ షాపింగ్ దేనికి అంటే అమ్మకి, అత్తయ్యకి, అమ్మమ్మకి సారీస్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంక మిగతా వాళ్ళందరికీ హైదరాబాద్ లోనే తీసుకున్నాము. బట్ అమ్మ వాళ్ళకి తీసుకోవడానికి టైం సరిపోలేదు. సో ఇంకా అందుకే ఇక్కడ షాపింగ్ చేసాము. సో ఇవన్నీ ఎందుకు అంటే, ఎప్పుడు మన పేరెంట్స్ మనకు కొనడమే గానీ మనం ఎప్పుడు కొనిపెట్టింది ఉండదు. అప్పుడప్పుడు మన పేరెంట్స్ కూడా ఇలాంటివి ఇస్తూ ఉండాలి. సో అలా ఇచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాక మళ్ళీ క్రాకర్స్ తీసుకోవడానికి మా అయ్యగారు అయితే తీసుకెళ్లారు. సో ఇంక మాకు ఏం కావాలితే తీసుకోమన్నారు అనమాట. ఇంక మాకు నచ్చినవి అయితే తీసుకున్నాము. ఏమేమి క్రాకర్స్ తీసుకున్నాం అనేది చూపిస్తాను. ఇక్కడతో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏవో డిఫరెంట్ క్రాకర్స్ అన్ని తీసేసుకుంటున్నారు. ఇంకా దివాళీ రోజు మార్నింగ్ అయితే గోరింటాకు కోసుకొచ్చారు. వచ్చిన కానించి పెట్టుకుందాం అంటే అసలు కుదరలేదు. ఇప్పుడు మా అత్తయ్య గోరింటాకు గ్రైండ్ చేసి పెడతారు. ఈ లోపు క్రాకర్స్ అయితే ఎండబెడదామని వచ్చాము. క్రాకర్స్ అన్ని ఎండలో పెట్టి ఈవినింగ్ వరకు ఉంచితే మంచిగా కాలుతాయి కదా. ఏపీలో వర్షాలు అయితే పడుతున్నాయంట, కానీ దివాళీ రోజు అయితే బాగా ఎండ వచ్చింది. సో ఇంకా క్రాకర్స్ అన్ని కూడా బాగా ఎండబెడుతున్నాం అనమాట. ఆ తర్వాత కిందకి వెళ్ళాక అత్తయ్య అయితే గోరింటాకు పెట్టేశారు. ఈవినింగ్ దియాస్ వెలిగించే ముందు వాటర్లో నానబెట్టాలి కదా, లేదంటే బ్రేక్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ గులాబ్ జామున్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ముందుగా బాల్స్ అన్ని రెడీ చేసాం. ఇక్కడ చూడండి మా హస్బెండ్ డెకరేషన్ ఎలా చేశారో. సో ఫన్నీ అనిపిస్తుంది కదా. ఇంకా తోరణాలు అన్నీ కట్టేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా డెకరేషన్ అయితే చేస్తారు. ఇక్కడ డెకరేషన్ అయితే బాగుంది కదా, ఇది కూడా మా హస్బెండే చేశారు. ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము.
ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపాలన్నీ వెలిగిస్తున్నాము. దీపాలు వెలిగించేటప్పుడు ఇలా ఈజీగా అయిపోవాలనుకుంటే అగరత్తిని యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇంక ఇంటి చుట్టూ దీపాలను అయితే పెట్టేస్తున్నాము. ఇంకా మేడ పైన కూడా చుట్టూ పెడతాం అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర గ్రామ దేవత గుడి అయితే ఉంటుంది. సో అక్కడికి కూడా అత్తయ్య నేను వెళ్ళి దీపం అయితే పెట్టేసి వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఈ ముగ్గునైతే నేనే ఇలా డెకరేట్ చేశాను. ఇంకా దీంట్లో దియాస్ కూడా పెడుతున్నాను అనమాట. సో దియాస్ అన్ని పెట్టిన తర్వాత లుక్ అయితే ఇంకా బాగుంది. ఇంకా ఎక్కువ దియాస్ ఉంటే బాగుండు. నేను 10 సరిపోతేమో అనుకుని 10 తెప్పించాను. ఇంకిలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే మంచి ధూమ్ధామ్గా అయితే జరిగినాయి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము గులాబ్ జామ్ అయితే తిన్నాము. ఇంకా గులాబ్ జామ్ తినేసి పైకి వెళ్ళి క్రాకర్స్ అయితే కాల్చాము. ఇంక వెళ్ళగానే స్కై ల్యాంతర్ అయితే వెలిగించి ఇంకొన్ని క్రాకర్స్ అయితే కాల్చాము. ఇప్పటి వరకు చేసుకున్న ఫెస్టివల్స్ కంటే కూడా ఈసారి ఫెస్టివల్ ఇంకా బాగా జరిగింది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఫెస్టివల్ ఇంకా డబుల్ అవుతుంది కదా. సో ఇదనమాట మా దివాళీ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.